డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడైతే చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది, అదే చీర కట్టిందనుకో. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఇంకా ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకైతే రాలేదు, వస్తే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. 11 వాళ్ళకి కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి, దొరుకుతుంది. ఓకే, ఈ వీడియో ఏ కైన్మాస్టర్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. ఓకేనా, ఏ కైన్మాస్టర్ వాడిని కూడా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. చెప్తాను, జాగ్రత్తగా వినండి, వింటేనే అర్థమైపోతుంది. ఓకేనా. సో ఓకే, కైన్మాస్టర్ ఓల్డ్ వెర్షన్లో చెప్తాను, ఎందుకంటే అందరూ వాడుతున్నారు కాబట్టి ఈ వెర్షన్ ఆ వెర్షన్ అందరికీ అర్థమవుతుంది. చాలా సింపుల్. మీరు న్యూ వెర్షన్ వాడితే న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అంతకంటే ఓల్డ్ వాడితే ఇట్లా ప్లస్ అని ఉంటుంది. ఓకేనా. ఇది నేను వాడుతున్నది ఇప్పుడు ఆండ్రాయిడ్ 12. ఇది ఓల్డే పనిచేస్తుంది, ఇంకా న్యూ పని చేయట్లేదు. కాబట్టి ఇది కావాలనుకుంటే మాత్రం అక్కడే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా. ఏది ఉన్నా ప్లస్సే ఉంటుంది, ప్లస్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇక్కడ రేషియోలు అడుగుతుంది ప్రతి ఒక్క ఫోన్కి. 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది, లేదా ఇమేజ్ అసెట్స్ అని ఉంటుంది. ఇందులోంచి ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. పైన రైట్ మార్క్, దీని సైజు ఒక 6 సెకండ్లు పెట్టుకుందాం. చివరి పట్టుకొని లాగండి. మీడియా అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు గేర్ ఐకాన్ ఉంటుంది, అంటే సెట్టింగ్ సింబల్ ఉంటుంది, గేర్ ఐకాన్ అని. ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయ్యి దీంట్లో ఎడిటింగ్ అని ఉంటుంది ప్రతి ఫోన్కి. ఫోటో డ్యూరేషన్ 4.5 సెకండ్స్ పెట్టండి. కిందకి వెళ్ళండి, ఫిల్ స్క్రీన్ అని పెట్టండి. ఇలా పెట్టి పైన రైట్ మార్క్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. శారీలో ఉన్న ఫొటోస్ నేను కొన్ని తీసుకుంటున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఈ విధంగా మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి కంపల్సరీగా శారీ గురించి కాబట్టి శారీలో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని నచ్చితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ అయితే లాస్ట్లో డిలీట్ చేసేద్దాం, మన చేతిలో పనే కాబట్టి. ఇలా కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఇంటూ మార్క్. ఓకే, ఫొటోస్ వచ్చినాయి, శారీ మీద ఫొటోస్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, గుర్తుంచుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ప్రతి ఫోన్కి ఇంతే ఉంటుంది. = బటన్, పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్ కరెక్ట్గా ఇలా జూమ్ చేసుకోండి. ఫోటోని = బటన్, పైన టిక్ మార్క్. ప్రతి ఫోటోని మాన్యువల్గా నేనే ఇట్లా జూమ్ చేసుకొని = బటన్ చేస్తున్నా. ప్యాన్ అండ్ జూమ్ గుర్తుంచుకోండి. ఇలా సిజర్ సింబల్ పక్కనే ఉంటుంది ప్యాన్ అండ్ జూమ్ అని. ఇలా చేసేయండి. ప్రతి ఫోటోని మీరే మీ సొంతంగా జూమ్ చేయండి. చేసి = బటన్, టిక్ మార్క్. ఇలా కంప్లీట్గా చేసిన తర్వాత ఫోటో ఆల్రెడీ ఉంది. ఓకే రైట్, ఫొటోస్ పెట్టాను. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మీకు కిందకి వెళ్తే న్యూ వెర్షన్ వాళ్ళకి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, కిందకి వెళ్తే ఈ లిస్ట్లో ఉంటుంది. ఓల్డ్ వాళ్ళకైతే సిజర్ సింబల్ పక్కన ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది లిస్ట్లో. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అయింది కదా, బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళి ఈ లిరిక్స్ ఎక్కడితో ఎండ్ అయిపోతున్నాయో కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరకు వచ్చి పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అని ఉంటుంది. ఓకేనా, ఇది క్లిక్ చేయండి. ట్రిమ్ రైట్ అవుతుంది. ఇది క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని సిజర్ సింబల్ క్లిక్ చేయండి. ట్రిమ్ అని ఉంటుంది. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేశారు కదా. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి సాంగ్ బీట్ మార్క్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. చిన్న రిక్వెస్ట్, అందరికీ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఒక్క లైక్ అనేది నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి ఛానల్కి సపోర్టర్స్గా ఉండండి. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క స్లైడ్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది ఈ లిస్ట్లో. ఓకేనా, అది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది. క్రోమా కీ గుర్తుంచుకోండి, ప్రతి వెర్షన్కి క్రోమా కీ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి. నేను చెప్పిన ఆప్షన్లో మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో ఇలా కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసేసి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ప్రతి ఫోన్కి. లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది ఒక ఆప్షను. దీంట్లో మీకు నచ్చిన కలర్, ఏ కలర్ కావాలనుకుంటున్నారో
ఆ కలర్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇక్కడ హ్యూలో ఇక్కడ మీకు కలర్ మారుతుంటుంది, సాచురేషన్ అంటే హ్యూ మారుతుంటుంది, కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను నాకు నచ్చిన కలర్ ఏదో ఒకటి పెడతాను. సో మీరైతే మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇది క్లిక్ చేసి ఆడియో సింబల్ లేకపోతే మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. తీసేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ అయిపోతుంది, వైట్ స్క్రీన్ వస్తుంది. వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ కట్ అవుతుంది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఫోటో అయిపోతుంది. కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఫోటో అవ్వలేదనుకోండి, ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టి లాగండి, ఎక్కువ దూరం లాగి మళ్ళీ వెనక్కి రండి. ఫోటో ఫస్ట్ నుంచి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి. ఇక్కడితో అయిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. సో మళ్ళీ ప్లే చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఫోటో చివరి పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను. కరెక్ట్గా మ్యూజిక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేశాను. కింద మ్యూజిక్ ఉంది చూడండి, ఆ పాయింట్ వరకు డ్రాగ్ చేశాను. చేసి మిగతా ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్, ఫోటోని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్, ఫోటోని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్. ఇలా ఫొటోస్ అన్ని డిలీట్ చేయండి. ఇంకా ఇక్కడతో లాస్ట్, ఎందుకంటే మ్యూజిక్ వరకు సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో రెడ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకొని ఓకే చేయండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. చేసి ఫస్ట్కి వెళ్ళండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన బోర్డర్ ఇమేజ్ని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, లేకపోతే ఇక్కడే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. వన్స్ ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే చాలా చాలా బాగుంటుంది. కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఈ విధంగా ఓకేనా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.